మనందరం కూడా తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభువా నీ వాక్యము చేత నాతో మాట్లాడు ప్రభు అని అందరము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోనండి. సర్వశక్తిమంతుడైన దేవుడు తన శ్రేష్టమైన తన మాటతో మనతో మాట్లాడి మనల్ని బలపరుచినట్లు ప్రభు సహాయాన్ని వేడుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఎన్నికలేని మమ్మల్ని నువ్వు ఎన్నుకున్నావు, ప్రేమించావు, రక్షించావు, నీ పాదాల దగ్గరికి మమ్మల్ని నడిపించావు. అందరూ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన సమయంలో ఆశతో నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాను. నాతో మాట్లాడు ప్రభువా. ఈరోజు అందరితోనూ మాట్లాడండి. వినే మనస్సు, గ్రహించే జ్ఞానాత్మను దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీ కార్యం కొరకు నేను వేడుకుంటున్నాను. వచ్చిన అందరూ దీవించబడాలి, అందరూ నీ ఆత్మచేత తాకబడాలి, ఉజ్జీవించబడాలి, నీ ప్రత్యక్షతను అర్థం చేసుకోవాలి. నాయనా, నీ ప్రేమను గుర్తించగలగాలి. నువ్వు మా ఎడలో చూపిన శ్రద్ధను, ఆసక్తిని మేము గుర్తించగలగాలి. నీవే ఈరోజు అందరినీ బలపరచమని, ఇక్కడున్న చిన్న పిల్లల సహిత ఈ క్షణాలు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. దేవునికి స్తోత్రములు. ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసయ్య మళ్ళందరినీ కాపాడి మరి ఈ దినపు ఆయన సన్నిధిలో చేరి ఆయనతో గడిపే మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించుకునే మహద్భాగ్యాన్ని మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. గత దినాల్లో ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘములను గురించి కూడా మీకు నేర్పించాను. వాటి గురించి కొన్ని వారాలు ధ్యానం చేస్తాం. అలాగే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన సంఘాలకి ఆయన రాసిన ఉత్తరాలను బట్టి ఆ సంఘాలను గురించి కూడా మనము ధ్యానము చేశాం. ఈరోజు ఈ 4వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ సందర్భాన్ని మనము ఒక వింత జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. ముందు ఇక్కడ ఉన్న సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ ఉన్న విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసింది యోహాను గారు. యోహాను అనగానే మనకి గుర్తుకొచ్చేది ఎలిజబెత్ జకరియాలకి పుట్టిన ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు కూడా యోహానే. ఆయన బాప్తిసమిచ్చు యోహాను. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినది అపోస్తుడైన యోహాను, యేసు ప్రభు శిష్యులలో ఒకరైన యోహాను. ఆ దినాలలో అపోస్తుల మీదకి చాలా విధాలుగా హింసించబడ్డారు. ఆ విధానములోనే ఈ యోహాను గారిని కూడా ఆ దినాల్లో చాలా కఠినంగా శ్రమలు పెట్టారు. సింహాలకు, ఆకలితో ఉన్న సింహాలకు పడేశారు. అవి తినేసి చంపేస్తాయని చాలామందిని అవి తినేసి చంపేసి చీల్చేసి. కానీ యోహాను గారి జోలికి మాత్రం అవి వెళ్ళలేదు. అలాగే ఆయన కాల్చే ప్రయత్నం చేశారు, కాలలేదు. ఆయన ఒక పెద్ద గంగాళంలో నూనె మరిగించి ఒక తాడుకి కట్టి పైనుంచి ఆ గంగాళంలో మరిగే నూనెలో దింపారు. ఆయన దిగగానే తగలగానే నూనెంతా చల్లారిపోయింది. ఆయన కాల్చలేదు. అలాగూ యోహాను గారిని ఎన్ని విధాలుగా వాళ్ళ చిత్రహింసలు పెట్టి చంపాలన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారు, చంపలేకపోయారు. అప్పుడు వీడిని ఇక్కడ వదిలేస్తే సమాజంలో చాలామందిని మార్చేస్తున్నాడు,
చాలా ఇబ్బందికరంగా ఉంది, ఏం చేద్దామరా అని చెప్పి ఆ రోజున నిర్ణయం తీసుకొని సముద్రములో ఒక దీవిలో పడేస్తే బాగుంటుంది అని చెప్పి, అక్కడ మనుష్య సంచారం ఏమీ ఉండదు కాబట్టి ఇకప్పుడు ఎక్కడ ఏ ప్రసంగం చేయుడు, ఏ బోధ చేయుడు, ఎవరిని ప్రభావితమో చెయ్యడు అని చెప్పి తీసుకెళ్ళి దోణిలో తీసుకెళ్ళి సముద్రంలో ఆ ఒక దీవిలోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేశారండి. అక్కడ ఉండి ఆయన ప్రార్థన చేస్తూ దేవునితో గడిపి, దేవుడు మనుషులను సృజించిన విధానానికి కానీ, మానవుని పట్ల దేవుడు తుది ప్రణాళిక ఎలాంటిది కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను ప్రత్యక్షంగా పద్మాసు దీవిలో ఉండి ఆయన చూసిన దానిని తేటగా ఏం చేశాడు అనుకున్నారు, రాశాడు. అదే ఏ గ్రంథమో తెలుసా? ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఊహించుకుని కాదు ఇది, చెప్పండి. దేవుడు ప్రపంచానికి జరగబోతున్న సందర్భాలన్నీ, జరగబోయే సంఘటనలన్నీ ముందే ఏం చేశాడు? చూపించాడు. అలా చూపించబడిన వాటిలో 7 సంఘాలను గుర్తు చేసి సంఘాల్లో ఉన్న లోపాలను గుర్తు చేశాడు. ఆ తదుపరి 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఓ చక్కటి ప్రత్యక్షతను గుర్తు చేశాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన చూసిన ఒక ప్రత్యక్షత ఏమిటి అని అంటే, పరలోకానికి వెళ్ళాడు. ఆయన చూస్తున్నప్పుడు చాలా వైభవంతో కూడిన ఒక గొప్ప పరలోక పట్టణము ఏమవుతుంది? కనిపిస్తుంది. అక్కడ చాలా ఎత్తైన ఒక గొప్ప సింహాసనము కనిపిస్తుంది. ఆ సింహాసనం మీద ఒక ప్రకాశమైన తేజస్సు కలిగిన ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఏమని తెలుసా? అక్కడ వ్రాయబడింది 3వ వచనంలో, సూర్యకాంతము పద్మరాగమును పోలిన వాడును మరకతము వలె ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. ఆ సింహాసనం మీద సూర్యకాంతమును పద్మరాగమును పోలి ఏం చేస్తున్నాడంట? ప్రకాశిస్తున్నాడంట. ఆయన చుట్టూ అక్కడ ఒక ఇంద్రధనస్సు ఏమవుతుంది? కనిపిస్తుంది. ఆయన మోకరించి ఈ ప్రత్యక్షత చూస్తున్నాడు. పక్కనే ఒక పక్కన 12 యొక్క సింహాసనములు కనపడుతున్నాయి. ఈ పక్కన ఒక 12 సింహాసనములు కనపడుతున్నాయి. ఈ 12 ఆ 12 కలిపి ఎన్ని? 24 సింహాసనాలు కనిపిస్తున్నాయి. 24 సింహాసనముల మీద 24 పెద్దలు కూర్చున్నారు. వాళ్ళ నెత్తుల మీద బంగారపు కిరీటములు ఏం చేయబడినవి? పెట్టబడ్డాయి. ఎవరి మీద? ఈ 24 12 గోత్రాలకి గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు. వారు ఆ సింహాసనముల మీద కూర్చుని స్వర్ణ కిరీటములు పెట్టుకొని వారు ఆ సింహాసనం మీద ఏమై ఉన్నారు? ఆసీనులై ఉన్నారు. మీకు బాగా అర్థమయ్యే చెబుతాను. మధ్యలో ఎత్తైన సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవదేవుడు సూర్యకాంతముతో పద్మరాగముతో ఏమవుతున్నాడు? ఆయన ప్రకాశిస్తున్నాడు. ఇటు పక్కన 12 సింహాసనాలు, ఈ పక్కన 12 సింహాసనాలు. మొత్తం ఎంతమంది? 24 పెద్దలు ఉన్నారు. ఆ మధ్యలో 7 దీపములు వెలుగుతున్నాయి. ఎన్ని దీపాలు? 7 దీపాలు వెలుగుతున్నాయి. 7 దీపాలు చాలా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అక్కడంతా చాలా కాంతివంతంగా చేస్తూ ఉన్నాయి ఆ 7 దీపములు. ఆ 7 దీపముల గురించి ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఆ 7 దీపములు 7 ఆత్మలే అన్నాడు. ఏంటంట? 7 దీపములు 7 ఆత్మలు. ఈరోజు నా ప్రసంగము 7 దీపములు 7 ఆత్మలు. మీ అందరికీ నేను ఈరోజు 7 ఆత్మలను పరిచయం చేస్తాను.
చెప్పండి, ఎన్ని ఆత్మలు? 7 ఆత్మలు. జాగ్రత్తగా గమనించండి. ముందు ఆత్మ అంటే ఏంటో మీకేమవ్వాలి, తెలవాలి. అంతేనా? అర్థం మీకు ఇక్కడ? ఎప్పుడైనా ఆత్మను చూసారా? చూసిన వాళ్ళు చేయొద్దండి. ఏంటి అంత సైలెంట్ అయిపోయారు? బాబోయ్, వాళ్ళు ఏం చేయబోతున్నాడు ఈయన? చెప్పండి, చూసారా? చూడలేదా? చూస్తే ఇప్పుడు చూపించమంటాడేమో అనుకుంటున్నారేంటి? ఆత్మ అనేది బాగా క్లారిటీగా మీకు అర్థపడ చెబుతాను. ప్రతి మనిషిలోనూ దేవుడు జీవాత్మను ఊదాడు. ఏం చేశాడు? జీవాత్మను పెట్టాడు. అందరిలోనూ ఏముంది? జీవాత్మ ఉంది. ఆది కాండములో మనము చూసినప్పుడు, చూసినప్పుడు దేవుడు తన పోలికలో, తన రూపములో దేవుడు ఏం చేసుకున్నాడంట? మనుషులను చేసుకున్నాడు. మనుషులను చేసుకున్న దేవుడు ఏం చేశాడు అని అంటే, వానిలోనికి జీవాత్మను ఏం చేశాడంట? ఆయన ఉంచాడు. ఎవరిలోనికి కదా? బైబిల్ గ్రంథములో దేవుడు సృజించిన విషయాలు మనము చూడగలము. ఓ మాట చూపిస్తాను. 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారి నాసిక రంధ్రములలో నరుడు జీవాత్మ ఆయను. చాలు. ఏం చేశాడని ఉంది? నాసిక రంధ్రములలో ఓదగా నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ. అంటే మనుషుల్లో ఏం పెట్టాడు దేవుడు? చెప్పండి. జీవాత్మను దేవుడు ఎవరిలో పెట్టాడు? మనలో పెట్టాడు. అవునా? ఆల్రెడీ ఈరోజు మనందరిలో ఉన్నాడు. ఎవరు? జీవాత్మ ఉంది. సైంటిఫికల్గా కూడా అది రుజువు అయిన విషయమే. అమెరికా వాళ్ళు ఒక రోజున పరిశోధన చేశారు. ఇప్పుడు దాకా బాగానే బతుకుతున్నాడు మనిషి, చచ్చిపోతున్నాడు అంటారు. ఏంటి అసలు? చచ్చిపోయినప్పుడు వాళ్ళలో అసలు ఏం జరుగుతుంది? అసలు మనం ఒకసారి ఏం చేయాలి? తెలుసుకోవాలి అని వారు ఒక మంచి పరిశోధన చేయటంలో వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి వారు పరిశోధన చేస్తూ ఉన్నారు కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి మీద. ఏమైనా వీడు చచ్చిపోయేటప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మనం. ఒకవేళ వీనిలో ఆత్మ ఉంటే కనుక దాన్ని బయటికి వెళ్లకుండా ఉంటే వాని ప్రాణం వానిలోనే ఏమై ఉంటుంది? నిలిచి ఉంటుంది కదా. వాడు బ్రతుకుండటమే కదా మనకు కావాల్సింది అని చెప్పి వాళ్ళు ఒక రూమ్లో ఫుల్గా అన్ని మంచి కెమెరాలు, క్లారిటీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. చాలా మందపాటి అద్దంతో చేసిన ఒక బాక్సు తయారు చేశారు. ఆ బాక్సులో ఒక మనిషిని తీసుకెళ్ళి అందులో పుడుకోబెట్టారు. ఇక చచ్చిపోవడానికి ఎలాగ ఉన్నాడు? వాడు సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అందులో పెట్టి మొత్తం రూమ్ అంతటిని బంధించేశారు. ఎటు నుంచి కూడా చిన్న గాలి కూడా ఏమవ్వకుండా బయటికి వెళ్ళకుండా ఉండేలాగా ఈ యొక్క అద్దం బాక్స్ కూడా అంత గట్టిగా ఫిట్ చేశారు. కానీ ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రాణం పోయేటప్పుడు అంత మందపాటి అద్దంతో చేయబడిన బాక్సు పాముని పగిలిపోవడం చూశారంటాడు. అందులో నుంచి ఒక మనిషి నీడ ఎలా బయటికి కనిపిస్తుందో మన నీడ, అలాంటి నీడ అక్కడి నుంచి అలా బయటికి వెళ్ళిపోవటం కెమెరాలకు చిక్కింది. అప్పుడు వాళ్ళు చెప్పగలిగారు, మనిషిలో దేవుడు ఒక జీవాత్మను ఉంచాడు, అది వాస్తవము అని కెమెరాలకు ఏమైందా? అది చిక్కింది. దానిని
అనుమానితులందరికీ కూడా చేరవేసే పని చేశారు. హల్లెలూయా. అది మీడియాలో వచ్చింది, చాలా పత్రికల్లో కూడా అది ప్రింట్ చేయబడింది కూడా. ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అంటే రుజువుపరచబడినది ఏమిటి అని అంటే, మనిషి అందరిలో ఒక ఆత్మ ఉంది. అది ఏ ఆకారంలో ఉంటుంది ధన్యరాలు గారు? ఏ ఆకారంలో ఉంటుంది? మీ ఆకారంలోనే ఉంటుంది, కానీ అది ఒక నీడలాగా మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ చెప్పండి, జీవాత్మ ఏం చేస్తుంది? జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలోనూ ఏముంది? అది ఉంది కాబట్టి మీరంతా ఇవాళ ఎక్కడికి వచ్చారు? అది కనుక వెళ్ళిపోతే ఈలోగా మిమ్మల్ని అందరం ఎక్కడికి? పరదేశులం పీలారా అంట పాడి పంపేద్దరు. అర్థమైందా? మనం ఇక్కడ గుళ్ళో చేరామంటే చెప్పండి, మనలో దేవుడు పెట్టిన జీవాత్మ ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఒక్కొక్కసారి శరీరం అంతటిని గొల్ల చేసేసి దాన్ని పాడు చేసేస్తే, దాన్ని గుండె పాడు చేసి, ఊపిరితిత్తులు పాడు చేసి, కిడ్నీలు పాడు చేసి, ఆ నానా చెత్త, నానా గడ్డి, నానా విధాలుగా పాడు చేస్తే అప్పుడు అది లోన ఉండలేక వెళ్ళిపోద్ది. ఎవరో ఎప్పుడు వెళ్ళిపోద్ది? ఎందుకు వెళ్ళిపోద్ది? ఎందుకంటే బాడీ ఇంకేం చేయట్లేదు, సహకరించట్లేదు కాబట్టి అదేమైపోద్ది? వెళ్ళిపోద్ది. ఎందుకంటే బాడీ పడిపోద్ది అంతే. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. శరీరం చాలా ముఖ్యమైనది. శరీరంలో దేవుడు పెట్టిన చెప్పండి ఆత్మ చాలా ముఖ్యమైనది. అది దేవుడు అనుగ్రహించింది. అది మళ్ళా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతే? దేవుడే అనుగ్రహించాడు కనుక మరలా మన్ను అయిపోతుందరా, మన్నిని మన్నుగా చెయ్యండిరా అని దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించి ఏం చేశాడు చెప్పండి? మనందరికీ తెలియచేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంది. ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మ ఉంది? జీవాత్మ ఉంది. జీవించు ఆత్మను దేవుడు మనలో అనుగ్రహించాడు. ఒక రోజున హెజ్కేలు ప్రవక్తతో కూడా దేవుడు చెబుతాడు. ఏం చెబుతాడు అని అంటే, ఒక ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకెళ్ళాడు. చూసినంత లెక్కలో ఏం కనపడుతున్నాయి? ఎండిపోయిన బొయ్కులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళమని చెప్పాడు హెజ్కేలుని. వెళ్ళాడు. బొయ్కుల మీద నుంచో అన్నాడు. బొయ్కుల మీద నుంచున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అన్నాడు. ఎవరిని? హెజ్కేలుని దేవుడు ప్రశ్నిస్తూ అన్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అన్నాడు. అయ్యా అది నాకు తెలీదు, నీకే అయితే ప్రవచనం ఎత్తి ఏం చేయమను? ఎముకలతో మాట్లాడు అన్నాడు. ఎవరితో? ఓ ఎముకల్లారా మీరేం చెయ్యండి, లేచి నిలబడండి అన్నాడు. ఎముకలన్నీ ఏమైపోయినాయి? ఎక్కడ స్కెల్టియన్ అక్కడ ఊడిపోయినాయి ఉన్నాయి కదా. ఈ చెయ్యికి ఈ చెయ్యికి ఊడిపోయినాయి, ఎక్కడెక్కడ ఎండిపోయి మొత్తం అవన్నీ ఏమైపోయినాయి. ఒక్కసారి ఎప్పుడైతే హెజ్కేలు ప్రవచనం ఎత్తాడో టక 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 టకమంటా అవన్నీ దగ్గరికి వెళ్ళిపోయి ఒకదానికొకటి కలిసిపోయి అవన్నీ స్కెల్టన్లన్నీ నిలబడిపోయినాయి. అలా చూస్తున్నాడు. స్కెల్టన్లన్నీ ఏమైపోయినాయి? అస్థిపంజరాలు చూశారు ఎప్పుడైనా మీరు? కళ్ళకు వచ్చినాయా? కళ్ళకు రాలేదా? అప్పుడప్పుడు కొంతమంది కళ్ళకు వస్తాయి. అర్థం మీకు ఎక్కడ? అలాగే మొత్తానికి ఈ అస్థిపంజరాలన్నీ అలా నిలబడిపోయినాయి. ఏంటి పుర్లేంటి, తలకాయలేంటి నాయనా, ఏంటి ప్రభు అన్నాడు. ఓయ్ నువ్వేం భయపడద్దు, వెంటనే చర్మములో నరములు వాటికి కప్పునట్లు ప్రవచించు అన్నాడు. మరలా ప్రవచించినప్పుడు వాటన్నిటికీ ఏమొచ్చేసినాయి అంట? ప్రతి నరాలకి, కండరాలకి, తర్వాత అవయవాలు, చర్మాలు అన్నీ ఏమైపోయినాయి వచ్చి బాడీలు అన్నీ ధరించుకుని కనపడుతున్నారు. కానీ వాటిలోకి జీవాత్మ అప్పుడు మరలా ప్రవచనం ఎత్తి అన్నాడు, జీవాత్మ వానిలోనికి వచ్చినట్లు ఏం చెయ్యి. మరలా మూడోసారి జీవాత్మ వచ్చినట్లు ఏం చేశాడంట? ప్రవచిస్తే వానిలోనికి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది. జీవాత్మ వచ్చి జీవించు ప్రాణులయ్యి వారు ఒక గొప్ప సమూహంలాగా ఏమయ్యారంట? హల్లెలూయా. ఇది హెజ్కేలుకు దేవుడిచ్చిన ఒక
ఏమండి ప్రత్యక్షత, ఓ దర్శనం. జాగ్రత్త మీరు గమనించండి. అంటే ఇశ్రాయేలీలు బొయ్యికల్లాగా అయిపోయిన మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకుని ఏం చేయగలడో తెలుసా? మీ ద్వారా గొప్ప జయాన్ని తేగలడు. మిమ్మల్ని దేవుడు ఒక సైన్యములాగా ఏం చేస్తాడో అని ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. దేవుడు ప్రతి మనిషికి ఒక జీవాత్మను ఏం చేశాడని అర్థం ఇచ్చాడు. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తల గ్రంథము జకరియా గ్రంథము 12వ అధ్యాయము ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినదేమనగా. చాలు ఇక్కడ చక్కని మాట. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములలో జీవాత్మను సృజించిన యెహోవా. ఏం చేశాడంట? ఏ ఆత్మ? మొట్టమొదటిది మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయము ఏమండి, 7 ఆత్మలలో మొదటి ఆత్మ చెప్పండి, జీవాత్మ. జీవాత్మ మనుషులో ఉంది కనుక మనుషులు జీవించు ప్రాణులయ్యారు. హల్లెలూయా. కుక్కలో జీవాత్మ లేదు, జంతువులలో, పక్షులలో, మృగములలో ఏం లేదు. అవి చచ్చినాయి అంటారు అంతే. మనిషిని మాత్రమే చచ్చి పోయాడు అంటారు. అర్థం మీకు ఇక్కడ? చచ్చింది శరీరము, పోయింది ఆత్మ. అర్థం మీకు ఇక్కడ? అంటే ఇప్పుడు బాగా మీరు అర్థం చేసుకోండి. మనలో ఒక ఆత్మ ఉంది. మనము జీవించినంత కాలము మనలో ఒక ఆత్మ ఏం చేస్తానే ఉంది, మనలో జీవిస్తుంది. అది ఎవరు పెట్టింది అంటే దేవుడు పెట్టింది. అది మనలో ఒక జ్యోతి అంటారు. దాన్నే దీపం అంటారు. ఎవరిలో? మనలో ఆత్మదీపం ఏమవుతుంది అంటారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఎక్కడైనా మనం చూస్తాం చచ్చిపోయిన వాళ్ళని. వాళ్ళు చచ్చిపోగానే నెత్తికాడ క్యాండిల్ వెలిగిస్తారా? ఎందుకు వెలిగిస్తారో? ఆరిపోయిన దీపం ముఖం వాడిని ఏం చేయకూడదని అర్థం, చూడకూడదని. అంటే అర్థం మీకు ఇక్కడ? చచ్చిపోయాడు అంటే ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఒట్టి దేహాన్ని చూడకూడదు. కాబట్టి నెత్తి మీద ఏం పెట్టాలి? ఆరిపోయిన దీపాన్ని చూసిన వాళ్ళు కూడా ఏమైపోతారని చెప్పరే? చచ్చిపోయినండి గబగబ దీపం పెట్టండి కంగారెడిపోతారు అక్కడ. ఎందుకని చెప్పరే? కింద పడేయటమే ఆలస్యం, వెంటనే పట్టుకెళ్ళి పెట్టేస్తారు. అక్కడ పుల్లలు పెట్టేస్తారు. ఎక్కడ? అర్థం మీకు ఇక్కడ? దీపం లేనోడిని ఏం చేయకూడదు అది. అందుకనే ప్రకటన గ్రంథంలో అక్కడ 7 దీపములు కనిపిస్తున్నాయి. ఆ 7 దీపములు 7 ఆత్మలకు సాదృశ్యముగా గుర్తు చేయబడింది. ఆ 7 ఆత్మల్లో మొదటి ఆత్మ ఏ ఆత్మది? జీవాత్మ. ఇప్పుడు ఆ జీవాత్మ మనలందరిలో జీవిస్తున్నాడు. ఇంకా వివరించను, ఎందుకంటే ఇంకా చాలా ఏం చేయాలి, నేను చెప్పాలి కదా. పర్ల వాతావరణం బాగానే ఉంది, ఏమీ కలవరపడాల్సిన అవసరం ఏమి. ఏ ప్రకాష్ ఉడుకొచ్చేస్తుందా? వాళ్ళు అని అనుకుంటున్నాడు పవన్ గారు. ఆయనకేంటి చల్లగా ఉంది అనుకున్నా కాడా, మనకి ఇక్కడ ఉందనుకున్నా అంటున్నాడు. రైట్. ఇక జాగ్రత్తగా గమనించండి. మనం గుర్తించవలసిన మరింకొక మాటను మీకు గుర్తు చేస్తాను. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, దానికి ముందు రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము పెద్ద వచనం 7వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడై పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోను నిరూపింపబడును. ఈయన నామమున నిమిత్తము సమస్త జనులు విశ్వాసులకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వము పొందితిమి. చాలు చాలు. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ఏమనంటే ఆ వచ్చిన భాగంలో పరిశుద్ధమైన ఆత్మను బట్టి అని ఉంది. ఏ ఆత్మ? అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి ఈ పత్రిక వ్రాసాడు. దీంట్లో చాలా వివరణ ఇచ్చాడు పైన. కానీ ఇక్కడ పౌలు గారు తన జీవితాన్నే కాస్త వివరించాడు అన్నమాట ఈ మాటను అర్థం చేసుకోవటానికి. ఏంటి మాట అంటే అక్కడ చూడండి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈ నామమున నిమిత్తమే సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందుకున్నాం. ఇక్కడ మీరు గమనించండి, ఏమనంటున్నానంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి అన్నాడు. ఏ ఆత్మ ఇది? ఇందాక మాట చెప్పాను, అది జీవాత్మ. ఇది పరిశుద్ధమైన ఆత్మ. ఈ పరిశుద్ధమైన ఆత్మ చేసే పనేంటి? ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, ఒకప్పుడు నేను అవిధేయుడిని, నేను హింసకుడిని, దోషకుడిని, హానికరమైన వాడిని. కానీ నన్ను ఏం చేసింది అంటే దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపింపబడిన ఈ నామము నిమిత్తము సమస్త జనులను విశ్వాసమునకు విధేయులగునట్లు. దేనికంట అంటే ఈ పరిశుద్ధమైన ఆత్మ మమ్మల్ని ఏం చేసింది అంటే విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను ఏం పొందుకున్నాము? అపోస్తులత్వమును పొందుకున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి? పాపమును గురించి, నీతిని గురించి ఏం చేస్తాడంట? ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క పనిది, ఒప్పింప చేసే పని. ఎవరిది? సౌలుగా జీవించినప్పుడు ఎలా జీవించాడు? ఏమండి, సంఘము హింసించడమే ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. సేవకులను చంపాలనుకున్నాడు, సంఘమును చెదరగొట్టాలనుకున్నవాడు. అలాంటోని దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. అతని జీవితం ఏమయ్యింది? మారి. ఇప్పుడు అందుకనే అంటున్నాడు ఏమని ఆ వచ్చిన భాగంలో, ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందుకున్నాం. ఏం పొందుకున్నాం? అర్థం మీకు ఇక్కడ రాత్రి నేను వచ్చిన వారికి బాగా గుర్తుంటుంది. కృపను గురించి వివరించాను రాత్రి. కృప అనేది మనం కొనుక్కుంటే వచ్చిన దాన్ని కృప అనం. దేవుడు మనకు అనుగ్రహించింది చెప్పండి కృప. యాషావుకు దేవుడు అనుగ్రహించింది చెప్పండి. రాత్రి వచ్చిన వాళ్ళు, యాషావుకు దేవుడు ఏమనుగ్రహించాడు? ఏంటా కృప? ఆ కృప ఏంటి? జ్యేష్ఠుడిగా పుట్టటమే ఎవరిచ్చింది? హల్లెలూయా. పుట్టటం ఎవరి చేతిలో లేదు. పెద్ద కొడుకులు ఎంతమంది ఉన్నారు? చేయతండి. ఇంట్లో పెద్ద కొడుకులు ఎత్తండి, గట్టిగా ఎత్తండి రా. చాలా చేతులు వేసినాయి. ఏమండి, మీలో ఎవడైనా నేను పెద్ద కొడుకునే పుట్టాలని పోటీ పడి పుట్టిన వాళ్ళు ఉంటే చేయతండి. మళ్ళీని పెద్ద కూతురు ఎత్తండి చేతులు. సూత్రం నాయన.
లిపుతానికి కూడా భయం వేస్తుందండి మీ అందరికీ. ఇంట్లో పెద్ద కూతుర్లు అందరూ పోటీ పడి ఏమైనా ఇంట్లో నేనే పెద్ద కూతురుగా పుట్టాలని పుట్టినోడు ఎవడున్నాడు ఇక్కడ? పుట్టారా? దావీదు పుట్టలేదు. ఎవరిచ్చారు? ఎవరు పుట్టించారు? అది ఎవరి కృప? దానికి జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చాడు. దానికి జ్యేష్ఠత్వ హక్కు ఏంటో చెప్పానా చెప్పలేదా? 3 ఆటాలు వేయాలి. 2 కొడుకులుంటే ఎన్ని ఆటాలు వేయాలి? 3 ఆటాలు వేయాలి. 3 ఆటాలు వేసి తండ్రితో 1 ఆట, కొడుకులకి 2కి 2 ఆటాలు. తండ్రి వాటా మళ్ళీ వాట ఇవ్వకూడదు. దాన్ని తండ్రి వాటాని ఇచ్చేయాలి. ఎవరికి? చిన్నోళ్ళు కుళ్ళిపోతారు. ఇప్పుడు ఇదేం పోదరా పాస్టర్ గారు పోదా? చిన్నవాడు ఏం చేయాలి చెప్పండి? ఆడికి ఏం లేదు. ఆడేం చేయాల్సిందే మళ్ళీ దాని వాట అయ్యి నా నోట అంటే కుదరదు. అది ఎవరికి చేయాల్సిందే? ఆ తల్లిని ఆ తండ్రిని సంరక్షించాలి, తమ్ముడిని చూడాలి, కుటుంబాన్ని చక్కపెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అది ఎవరిచ్చారు? ఆ స్థానం ఎవరిది? అది చాలా విలువైన స్థానం. అది కొనుక్కుంటే వచ్చేది కాదు, కావాలంటే వచ్చేది కాదు. అది ఎవరిచ్చింది? హల్లెలూయా. దాని వలన సంతాన ఉత్పత్తి, అది వాగ్దాన ఫలం. కానీ అలాంటి ఫలం పోగొట్టేసుకున్నాడంట. ఎవరో? అందుకు అన్నాడు, అట్టి ఎవరో భ్రష్టుడైన వ్యభిచారైన ఉండినేమో జాగ్రత్త అన్నాడు. ఎట్టి? అలాంటి కృప పోగొట్టుకున్నా చెప్పండి ఎవరో? వ్యభిచారి అయిన భ్రష్టుడైన ఉంటాడేమో జాగ్రత్త అబ్బాయి అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే దేవుడు మనకి గాలి, నీరు, వాతావరణం, మంచి తరుణాలు, మంచి అవకాశాలు ఇచ్చాడే. అవన్నీ ఎవరి కృప? ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధికి వెళ్ళడానికి రోజులు ఇస్తే దాన్ని పోగొట్టుకున్నారనుకో, మీరు ఏం పోగొట్టుకున్నారని అర్థం. దేవుని పనిచేసే ఓపిక ఇచ్చాడనుకో, పని చేయటం మంచి దోసుకున్నారనుకో, చెప్పరా? ఎవరిని పోగొట్టుకున్నారు? దేవుని కృపని మనం సద్వినియోగము. హల్లెలూయా. అర్హత లేని వాడిని అర్హుడిగా ఎంచటమే. సౌలు దైవ కృపకి పాత్రుడు కాదు, దైవ ఉగ్రతకు పాత్రుడు. ఎవరు? సౌలు చేసిన హింసలకి, చేసిన దూషణకి, చంపిన సేవకులకు బట్టి, ఎంతోమంది సంఘమును హింసించిన దానిని బట్టి, తాను చేసిన అరాచకాలకి అతడు దైవ ఉగ్రతకు. చెప్పండి. కానీ కృప తన్నేం చేసింది? క్షమించింది. హల్లెలూయా. రామపత్రికలో పౌలు ఇక్కడ చెబుతున్నాడు ఏమని? ఆ పరిశుద్ధ ఆత్మ నన్నేం చేసింది? యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనమందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింప ఈ నామమున ఏంటంట? ఈ పరిశుద్ధ ఆత్మ నామమున నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను. అది అపోస్తుడు అనిపించుకుంటాడా? హింసించినోడు అపోస్తుడు అవుతాడా? కానీ దేవుడు ఏమిచ్చాడు? ఆ పరిశుద్ధాత్మ నన్ను ఒప్పించి, నన్ను మార్చి, నన్ను మనిషిగా చేసి నాకు ఏమిచ్చింది? కృపనిచ్చింది సేవ చేసుకోవడానికి. ఆ పరిశుద్ధాత్మ నాకేం చేసింది అంటే నన్ను అపోస్తులను. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ? అంటే యోగ్యత లేని వ్యక్తిని యోగ్యుడిగా చేయగలిగినదే కృప. అవునా? ఇప్పుడు మనల్ని అలా మార్చి ప్రయోజకుడిగా తీర్చిదిద్దే పని చేయడానికి దేవుని దగ్గర ఉన్న 7 ఆత్మల్లో ఒక ఆత్మ జీవించు ఆత్మ అయితే, రెండో ఆత్మ చెప్పండి పరిశుద్ధపరచు ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ మనల్ని ఏం చేసింది? లోకంలో తిరిగే మనల్ని
విచ్చలవిడిగా తిరిగా మనల్ని వ్యతిరేకించిన మనల్ని లాక్కొచ్చి, ఒరే సత్యం ఇదిరా, కుమారుడు పుట్టాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన నమ్ముకో, నీ బతుకేమవుద్ది, బాగుపడుద్ది అని మనల్ని మలిసి మన పాపాలని ఒప్పింపచేసి దేవుని కృపకు ఏం చేసింది? లేకపోతే గుళ్ళో కూర్చుంటాక మీరెవరు అసలు? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం నేను ఎక్కడ సరిపోతాను అసలు మనం ఎవరు ఈ పనికి అర్హులమే? కానీ కృప మనల్ని అందరిని ఇక్కడ సమకూర్చింది. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. సామాన్యమైన విషయమేమి మీ స్వతహాగా ఇక్కడికి రాలా, మీ స్వతహాగా మీరు రక్షింపబడలా. ఏమండి, పరిశుద్ధ ఆత్మ మనల్ని ఏం చేసింది చెప్పండి? మనల్ని కృపకు పాత్రులను చేసింది. అంతేనా? చెప్పండి. అపోస్తులునుగా కూడా చేశారు. ఇంకేట మనం గమనించాల్సిన విషయం, ఇంకొక మాటను మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో చూడండి, మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చాలు. అక్కడ రాయబడింది నిత్యుడకు ఆత్మ. ఏ ఆత్మ ఇది? ఏ ఆత్మ? నిత్యుడకు అంటే నిత్యము ఉండే ఆత్మ. మన దేవుడు ఎవరు? యెషయా ప్రవక్త ఏమని చెప్పాడు? ఆయనకి ఇవ్వబడిన నామధేయాల్లో ఒకటి నిత్యుడగు తండ్రి అన్నాడు. ఆయన నిరంతరము ఉండువాడు, ఆయన మాట విన్నవాడు నిరంతరము జీవిస్తాడు అని ఏం చేయబడింది? రాయబడింది కదా. ఈ వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం, మన దేవుడు నిత్యుడు. ఆయన యందు విశ్వసించు వారు కూడా ఏమవుతారు? నిత్యులు. అలా నిత్యమైన వ్యక్తులుగా సిద్ధపరచడానికి ఏమండి మన కొరకు నిత్యుడకు ఆత్మని ఏం చేశాడంట? ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఆత్మ. ఇది ఇప్పుడు ఈ నిత్యుడకు ఆత్మ ఏం చేస్తుంది? యశ్వంత్ చదవరా, ఏముంది అక్కడ? నిత్యుడకు ఆత్మ తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు రక్తమును నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతగానో ఏం చేస్తుంది? అది నిత్యము ఉండే ఆత్మ మనలో నిర్జీవ క్రియలన్నిటిని ఏం చేద్దంట? తీసేద్దంట. అర్థం మీకు ఇక్కడ? మనల్ని నిర్దోషులుగా తీర్చిదిద్దడానికి ఈ ఆత్మ మనకి సహాయము చేస్తుంది. హల్లెలూయా. మీకు బాగా అర్థమయ్యేలా చెబుతాను. మనం భోజనం చేస్తాం కదా, పళ్ళెం ఉంటుంది కదా. పళ్ళెం అంటారు మీరు, కొంతమంది పళ్ళేటి అంటారు, కొంతమంది కంచం అంటారు, ఇంకేమన్నా అంటే నాకు తెలియదు, బొచ్చు అంటారో ఏమంటానో తెలియదు. ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క పేరు అనుకో దానికి. నా భాషలో నేను చెప్పేది పళ్ళెం అనుకుందాం. అండి, భోజనం చేసే పళ్ళెం కదా మందే. దాన్ని నెలకు ఒకసారి కడుగుతారా? సంవత్సరానికి ఒకసారి పండగకి కలుగుతే సంక్రాంతికి కడుగుతారు కదా సత్యప్రకాష్. కొంతమంది సామాన్లన్నీ ఆ పళ్ళని ఎప్పుడు కలపాలి? నెలకు ఒకసారా? సంవత్సరానికి ఒకసారా? రోజుకి ఒకసారా? తిన్నప్పుడు అల్లానా? ఏం మాట్లాడరే? మీరేం చేస్తారు నాకు అర్థమవుతులేదు, అందుకే అడిగాను మిమ్మల్ని. ఎప్పుడు? తిన్నప్పుడల్లా. ఎందుకని కడగాలి? తినేటప్పుడు కడగాలి, తిన్న తర్వాత. అంతేనా? మీరు గుర్తుపెట్టుకోండి. అది ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆ పళ్ళాన్ని ముందు కడుగుతాం, తర్వాత కడుగుతాం. మరి మీ అంతరాత్మ ఏం చేయబడాలి? నిత్యుడకు ఆత్మ ఏం చేస్తాడంట?
చెప్పండి, కొడుకుతాడట. ఎవరిని? ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు మీరు, వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేదాకా ఎన్ని చూస్తారో దారమట. చూడరా, చూసి నేను తర్వాత మనసు ఏం చేద్దే, నాకు కూడా కొనుక్కుంటే బాగుండు, ఈ బండి నాకు ఉంటే బాగుండు. కొన్నిసార్లు బొమ్మలు ఉంటాయి, ఈ డ్రెస్సు నాకు కూడా ఉంటే బాగుండు. ఎందుకంటే దానికి చేతులు ఉండవు, గుడ్డకి ఏముండవు, చేతులు ఉండవు. అది చూశారనుకో, నేను కూడా ఎలా ఉంటే బాగుంటుంది. కొన్ని బొమ్మలు చూస్తారు, జుట్టు ఎదరికే లాగేస్తారు చీపురు కట్టలలాగా. మరి దానికి ఏం వేస్తారో నాకు తెలియదు, కొండ చీపురు లాగానే ఉంటుంది, అది ఏం కాదు. ఈ పక్క కొంత, ఈ పక్క కొంత. మా మగోళ్ళు అయితే ఒక పక్క అంతా గొరిగేసి ఒక పక్కే ఉంచుతారు. మా తాతగారు గుర్రం వెళ్ళినప్పుడు గుర్రం మెడ మీద ఎగిరినట్టు ఎగురుతూ ఉంటుంది ఒక్కొక్కడికి. అండి అర్థం మీకు ఇక్కడ అదొక టైపు. ఏది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది జాగ్రత్తగా. ఇలాంటివన్నీ మన కళల్లో ఫోన్ చూస్తున్నాం, బోళ్ళని పడతా ఉంటాయి, మనసులోకి బోళ్ళని వస్తూ ఉంటాయి. ఈ చెత్త అంతా ఎలా పోద్ది? ఎవరు చెబుతారు? నువ్వు చూసేది తప్పు, నువ్వు తలంచేది తప్పు, నీ ఆలోచన తప్పు, నీ యొక్క క్రియలు మంచివి అని మనల్ని ఈ ఆత్మ, ఈ నిచ్చుడగు ఆత్మ ఏం చేస్తాడంట? అక్కడ రాయబడిన మాట చూడండి. మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగానో శుద్ధి చేయును. ఏం చేస్తుంది? మనస్సాక్షిని ఏం చేస్తుందంట? హల్లెలూయా. మనస్సాక్షిలో రకరకాల చెత్త చెదారాలు ఏమైపోతాయి? అవునా? మా సత్యప్రకాష్ తెల్ల సొక్క బాగానే వేసుకొచ్చాడు. తెల్ల సొక్క వేసుకున్నాడు అనుకోండి, అది అలా బయటికి వెళ్ళామనుకోండి, గేదెలు వెళ్తాయి కదా, కొన్ని గేదెలు చక్కగా అంటించుకొని ఉంటాయి. ఏంటి అది? వేసకాల చల్లగా ఉండటానికి అక్కడ ఇలా కొట్టి అల్ల కొట్టి అల్ల కొట్టి ఇలా కొట్టి దాని ఈపు నిండా కొట్టుకుంటుంది. దారంటి వెళ్ళేవాడికి కూడా సిరికేద్ది. తెల్ల సొక్కే వాళ్ళకి వేసింది అనుకో సత్యప్రకాష్, అలాగే ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే నా ప్రశాంతి అంటది, ఎక్కడికి వెళ్ళి పొలంకి వచ్చావు అని అనుకో. అప్పుడు సత్యప్రకాష్ ఏమంటావే నువ్వా? కావాలని గేదె దగ్గరికి వెళ్ళి కొట్టు అన్నానా? నేను వస్తా ఉంటే అది ఏం చేసింది? అది అంతే కదా. మనం బయటికి వెళ్తా ఉంటే బోళ్ళు చెత్త చెదారం ఏమవుద్ది? పడద్ది. ఆ మలినాన్ని మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే తెలుసా? ఈ నిచ్చుడుకు ఆత్మ చేత శుద్ధీకరణ. హల్లెలూయా. క్రైస్తవుడు పొరపాటు చేసిన వెంటనే తన పొరపాటుని తాను ఏం చేస్తాడు? ఒప్పుకొని దిద్దుకుంటాడు. హల్లెలూయా. అందుకే గొర్రెతోనూ పందితోనూ పోల్చుతారు. పంది బురదలో పడితే బురద అనేది జురుకుని ఆస్వాదించుకుంటుంది. అదే గొర్రె బురదలో పడితే రోడ్ మీదకి వచ్చాక బయటకు వచ్చాక మొత్తం నిలిపేసుకుంటుంది. అర్థం మీకు ఇక్కడ? మనము శుద్ధి చేసుకునే అలవాటు అది ఎవరు చేస్తారో తెలుసా? నిత్యుడగు ఆత్మ నిన్ను గమనిస్తూ ఉంటుంది. నీ చూపేంటి, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ పనులేంటి? మనల్ని ఏం చేస్తామంటది? ఏం చేస్తుంది? మార్చుకో, నష్టపోతావు, దెబ్బతింటావు అని మనల్ని గద్దింపు. ఈ లోకంలో ఎక్కడైనా జరుగుద్దా? బయట ఎన్ని పూజలు చేయని, ఎన్ని కార్యక్రమాలు చేయనివ్వండి, ఒక్కొక్కళ్ళకి తప్పు అనేది కూడా తెలవట్లా. ఇలాగ ఉండకూడదు అనేది కూడా. అసలు మనసాక్షి చచ్చిపోయి ఉన్నాయి, మనసాక్షి వాత వేయబడి ఉన్నాయి. కానీ నిత్యుడుగు ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాడు? అక్కడ రాయబడింది, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగానో ఏం చేస్తుందంట? ఎంత ఎక్కువగానో మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి. హల్లెలూయా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనలో దేవుడు ఏ ఆత్మ? జీవాత్మనిచ్చాడు. రెండవది
పరిశుద్ధమైన ఆత్మ. మూడోది నిత్యుడగు ఆత్మ. మరి ఇంకొక మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మని మీకు. ఇక్కడ మాట ఉంది, ఆదరణకర్త. ఏ కర్త? దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడంటే మనకి ఆదరణ. ఆయన వేరొక ఆదరణకర్త. మనల్ని ఆదరించడానికి ఆదరణాత్మను దేవుడు మన కొరకు సిద్ధము. హల్లెలూయా. పుట్టించి వదిలేదు మనల్ని సృజించి దేవుడు వదిలేదు. మనలో ఒక జీవాత్మని పెట్టి మనం నిరంతరము జీవించిన కొరకు మనకు సహాయపడడానికి, మనల్ని ఆదరించడానికి ఒక ఆదరణకర్తను దేవుడు సిద్ధము. హల్లెలూయా. ఎంత ధన్యులమో. ఎవరైనా ఆదరిస్తే బాగుంటుంది అనుకుంటారు కదా ఎప్పుడన్నా, అవునా? కొన్నిసార్లు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చూడటానికి ఏం చేయాలి? వెళ్తారా? బాగోలేదనుకోండి, హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా కొన్నిసార్లు ఏదన్నా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కలిగింది ఏదో ఇచ్చి ఏం చేస్తాం? మనము ఆదరిస్తాం. ఎప్పుడన్నా అలా వెళ్ళి ఎవరన్నా ఆదరించే అలవాటు ఉందా మీకు? ఉందా లేదా? మాట్లాడేంటండి. వెళ్తారా మీరు? కొంతమంది మేము భోజనాలకు అయితేనే వెళ్తాం కానండి, ఆదరణలోకి వెళ్ళాం అంటారా? చక్కగా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఏం చేస్తారు మన వాళ్ళు? మన సంప్రదాయాలు ఏంటి? ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, కొంతమంది స్వీట్లు ఇచ్చుకుని వెళ్తారు. ఎందుకంటే ఇక నుంచి విషాదం అంతా పోయి ఇక నుంచి మీకు ఎలా ఉండాలి, తీపిగా సంతోషంగా ఉండాలని స్వీట్ పట్టుకెళ్తారు. బాగోలేదనుకోండి, చక్కెరకాయలు, అరటిపళ్ళు, యాప్లీస్కాయలో పట్టుకెళ్తారు. ఓకే, డెలివరీ అయ్యారనుకోండి, అది చెప్పరా, రసగుల్ ప్యాకెట్ ఇచ్చుకుని వెళ్తారు. ఎందుకని? ఇవి తిని శుభ్రంగా కోలుకమ్మ, ఏం పర్లేదులే, అవి తగ్గిపోతాయి, ఆడపిల్ల పుట్టినా పర్లేదులే అని ఆడపిల్ల పుడితే ఒక రకంగా ఆదరించి, మగపిల్లోడు పుడితే ఇంకో రకంగా చెప్పరే ఆదరించి. హల్లెలూయా. ఒక్కొక్కరు ఏడ్చేస్తారు నా దగ్గర, పాస్టర్ గారండి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎంత బాధపడి ఎంత చేశానండి, ఇంత కష్టం వచ్చిన ఒక్కసారి వచ్చి ఎలా ఉన్నామని కూడా. ఎవరైనా తగిలారు మీకు అలాంటి వాళ్ళు? తగులుతారు. నాకు చెప్పారు, ఓ కుమిలిపోతారు. వాళ్ళు రాలేదని చెప్పేసి ఏమైపోతారు. పక్క వాళ్ళు ఏమనుకుంటారండి, మా వాళ్ళు ఏమనుకుంటారు, మా ఈదోళ్ళందరూ ఏమనుకుంటారు, ఇవి ఎక్కడ రాలేదు ఏంటంటారు, ఇవి ఎక్కడ రాలేదు అనుకుంటున్నారు. ఎక్కడ రాలేదు, వాళ్ళు వచ్చి ఏం తీసేస్తారు మనకి. ఎవరైనా పైన ఆదరణ, పర్లేదులే అమ్మ, ఆడోకమ్మ, ఇగో ఈ ఆప్లీస్కెళ్ళి తినే, ఇగో ఈ స్వీట్లు తిను అంటాం, అంతే. కానీ అసలైనోడు ఉన్నాడు. ఎవరో? ఏం దేవుడు? అతని. నీ బాధ ఏదో ఆ బాధను నీలో నుంచి తీసేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపించింది, కొన్ని కష్టాల్లో ఉన్నవాళ్ళు అనుకుంటాను, ఈ కష్టం వల్ల వీళ్ళు ఎలా బతుకుతారు, అసలు వీళ్ళు బతకలేరేమో అనిపించేది, ఇంకెళ్ళి బతకలేరేమో అనిపించింది. కానీ దేవుడు ఏదో ఒక ఆలోచనల మధ్యలో పడేసి వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు. హల్లెలూయా. ఒక్కొక్క సేవకుడిని దేవుడు ఆదరించిన విధానం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్యకాలంలో ఓ దైవ సేవకుడి పిల్లలు ఇద్దరు కొడుకులు, వాళ్ళు స్నానాలు చేయడానికి నదికి వెళ్ళి గోదావరిలో ఏమైపోయారు, వాళ్ళు కొట్టుకుపోయి చచ్చిపోయారు. నాకు అనిపించింది, ఇంకా ఆయన ఏం సేవ చేస్తాడు. కానీ అక్కడ పరిస్థితులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి గొప్ప ఆదరణ. కొంతమంది సేవకులు వెళ్ళి ఏం చేశారు? ఆదరించారు. అలాగే కొంతమంది ఫోన్లు చేసి ఏం చేశారు చెప్పండి? ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా మళ్ళీ అంతకంటే మంచి పని చేయడానికి దేవుడు వాళ్ళకి ధైర్యాన్ని, బలాన్ని ఏం చేశాడు? హల్లెలూయా.
దేవుడు ఎలాగ ఆదరిస్తాడో తెలియదు. ఒక గొప్ప దైవజనుడు బేతు వివేక్ గారిని మంగళగిరిలో మంచి సేవ చేస్తాడు. రీసెంట్గా ఈ మధ్య చాలా మంచి మందిరం కట్టారు. ఆయన బైబిల్ స్కూల్లో ఒక టీచర్. ఆయన చాలా చక్కని మందిరం కట్టారు. సంవత్సరం పూర్తయింది, వార్షికోత్సవం చేసుకున్నారు. మొన్న శనివారం ఆ చర్చి మొత్తం అంటుకుపోయింది, తగలడిపోయింది. మొత్తం మందిరం అంతా కాలిపోయింది. మందిరం కాలిపోతే విశ్వాసులందరూ ఆదివారం అలాంటి బయట ఎండలో 1000 మంది ప్రజలు అలా ఎండలో ఆరాధన చేశారు. గ్రౌండ్లో వాళ్ళు అసలు టెంట్ వేయలేదు, ఏమేయలేదు. అలా ఎండలో కూర్చుని పోయారు. 10 కాడి నుంచి 12 వరకు. మిమ్మల్ని కూర్చోబెడితే వెళ్ళకూడదు. వాళ్ళు మొఖాలు అలాగ. ఆయన కొడుకు ఇలా చెబుతున్నాడు, మందిరం కాలిపోయింది కానీ మా దర్శనము కాలిపోలా, మా పిలుపు కాలిపోలా, మా దేవుడు సజీవుడైనా. హల్లెలూయా. ఇది పోతే పోయింది, అసలు మాకు ఉందిగా. అంటే దేవుడు ఎంతగా తన పిల్లల్ని ఏం పరుస్తాడు, ఆదరిస్తాడు. కోట్ల రూపాయలు మందిరం కాలిపోయినా వాళ్ళు ఏం ఇవ్వలేదో తెలుసా? చెప్పండి. క్రైస్తవుడికి కష్టాలు కొత్త ఏమి? క్రైస్తవుడికి కష్టాలు ఉంటానే ఉంటాయి, కానీ క్రైస్తవునికి దొరికిన ఆదరణ చాలా చాలా. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి ఆదరణకర్తను దేవుడు మన కొరకు ఏం చేశాడు? సిద్ధం చేశాడు. హల్లెలూయా. దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. చాలాసార్లు మీరు ఎంతమంది ఆదరించబడ్డారు? నేను చాలాసార్లు అదే స్థలంలో ఒక రోజున చాలా దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. ఒక చెయ్య వచ్చి నా భుజమే పడి, భయపడకో నేనున్నాను కదా, పని నాది అన్నాడు. పని అప్పుడు ఒక విశ్వాసులు 10 మంది తప్పిపోయిన వాళ్ళని చూసి చాలా బాధేసింది. ఎంతో కష్టపడ్డాం, పరిచర్యలో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇంత జరిగింది అని బాధతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది, భయపడకు పని నాది అన్నాడు. ఎవరో అన్నప్పుడు నాకు ఎంత ధైర్యమో, ఆ యొక్క బాధ అంతా పోయింది. నాకు అనిపించింది ఇక్కడ ఎవరన్నా వచ్చారా ఏంటో, లేకపోతే దైవనా లేకపోతే ఎవరైనా వచ్చారని మొత్తం బయటకు వచ్చాయని చూసుకున్నాను నేను. అర్థం మీకు ఇక్కడ అంటే దేవుడు ఆదరించినప్పుడు ఒక తేలిక వచ్చేద్ది మనిషికి, మొత్తం అసలు ఫ్రీ అయిపోతాం. ఎంత కష్టమైనా కూడా క్షణాలలో మనుషులకి ఏమైపోద్ది, చాలా తేలిక. హల్లెలూయా. అలాంటి ఎన్నో సందర్భాలు నా జీవితంలో ఎరుగుతును. దేవుడు ఆదరించకపోతే ఎంతోమంది సూసైడ్ చేసుకుందరు. సూసైడ్ చేసుకునే వాళ్ళని ఈ వాక్యము, మనం ఆరాధించు దేవుడు తన ఆత్మను పంపి ఏం చేశాడు తెలుసా? ఆదరిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నేటికి అనేకులు సాక్ష్యాలు మనం వింటున్నామనంటే వాళ్ళందరినీ ఆయా సమయాలలో దేవుడు తన ఆదరణకర్తను పంపి ఏం చేశాడు? ఆదరించాడు. హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకో, దేవుడు మనల్ని అనాథలుగా వదల్లా. మన కొరకు దేవుడు ఎవరిని సిద్ధపరిచాడు? ఆయా సందర్భములో వాక్యముతో ఆదరిస్తాడు, సేవకుల ద్వారా ఆదరిస్తాడు, ఆయన తన దూతను పంపి ఆదరిస్తాడు. కొన్నిసార్లు ఆయనే తన స్వరముతో మనలను ఏం చేస్తాడు? ఇస్తాడు. హల్లెలూయా. ఆయన స్పర్శతో మనల్ని ఏం చేసే దేవుడో తెలుసా? ఆదరించగలిగిన సమర్థుడు. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను దేవుని వాక్యంలో. అక్కడే 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాము. యోహాను సువార్త. సర్వ సత్యములోనికి చాలు. అక్కడ మాట్లాడాడు, సత్య స్వరూపియకు ఆత్మ. ఏ ఆత్మ అంటే ఇది? సత్య స్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వ సత్యములోనికి ఎక్కడ నడిపిస్తుంది? ఒక్కోసారి ఏది సత్యమో తెలియదు, కన్ఫ్యూజ్లో ఉంటాం.
కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు సత్యస్వరూపైన ఆత్మ మనకేం నేర్పిస్తాడంట చెప్పండి? సర్వ హల్లెలూయా. మన దేవుడు ఇలా చెప్తాడు, నేనే మార్గం, నేనే సత్యం, ఆయనే సత్యం. అర్థం మీకు ఇక్కడ? ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా మనం ఏం చూస్తామంటే అసత్య పరిస్థితులే చూస్తాం. కానీ సత్యవంతుడిగా మనల్ని నిలబెట్టేది, సత్యవంతుడిగా మనలను జీవింపచేసేది, సత్యవంతులుగా మనల్ని బ్రతికేటట్లు చేసేది సత్యస్వరూపి అయిన ఆత్మ మనకు సహాయము. హల్లెలూయా. చాలాసార్లు మనతో మాట్లాడతాడు, అయ్ నీ నిర్ణయం మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, ఇలా నడుచుకో అని కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? సత్యాన్ని మనకి తెలియ. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ? మీరు గుర్తుపెట్టుకోండి, అసత్యము మనుషుల్ని చాలా ప్రమాదాల బారికి తీసుకెళ్ళిపోద్ది. మనుషులను కూడా దేన్ని నమ్మేస్తాం? సత్యాన్ని నమ్మేవాళ్ళ కంటే చెప్పండి అసత్యాన్నే నమ్ముతారు. అసత్యానికే ప్రజలు ఏం చేస్తారు? ప్రాధాన్యత ఇస్తారు. కానీ మనం దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? సత్యవంతుడైన దేవుడు చెప్పు సత్యానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అసత్య సంబంధమైన దేనికి మనము చెప్పండి వంతు పలకాల్సిన అవసరము ఉందా? లేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఏదైనా వాటిల్లో మనం ఏకీభించడానికి వీలు, ఆ పనులు చేయడానికి కూడా మనకు వీలు లేదు. ఎందుకంటే మనకు దేవుడు సత్యాన్ని బయలుపరిచినప్పుడు అసత్యాన్ని మనం ఎందుకు, దానికి ఎందుకు మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? ప్రాధాన్యత. ఒకడు అంటాడు అమావాస్య మంచిది కాదు అంటాడు, పౌర్ణమి మంచిది అంటాడు, ఈరోజు ఇది చేయకూడదు అంటాడు, ఆ రోజు అది చేయకూడదు అంటాడు, ఈరోజు ఇది వెళ్ళకూడదు అంటాడు. ఎక్కడికి వెళ్ళకూడదు? మరి అమావాస్య రోజున అన్నం కూడా తింటాం మానేచ్చు కదా. ఇది కూడా మానేస్తే వదిలిపోద్ది. పనులు మానేశారు, తిండి కూడా మానేస్తే వదిలిపోద్దిగా. ఉంటే ఉంటాం, పోతే పోతాం. కొన్ని పనులు మనం గమనించాలి. మనుషులు మనం రకరకాల ఏ నమ్మకాలు, ఈ పిచ్చి నమ్మకాలు దాటిని పెంచి పోసుకుంటున్నాం అంతే. మనకు తెలిసిన తర్వాత మనం వాటిని ఏం చేయక్కర్లేదు. కొన్నిసార్లు కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళకూడదు అంటారు. పెళ్ళైన వాళ్ళు అసలు వెళ్ళకూడదంట, పెళ్లి చేసుకునే వాళ్ళు అసలు వెళ్ళకూడదంట, ఇంట్లోకి వెళ్ళినోడు అసలు వెళ్ళకూడదంట. ఇంట్లోకి వెళ్ళినోడు వెళ్ళంటారని చెబుతాను నేను. ఎక్కడికి వెళ్ళండి? ఆదరించడానికి వెళ్ళాలి. ఎవరో ఇంట్లోకి వెళ్ళామండి శుభమంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సంవత్సరం దాకా ఎవరింటికి ఏం చేయకూడదు? చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదా? మరి వీళ్ళు ఇంట్లో చచ్చిపోతే మరి అదే కదా ఆలోచించాలి కదా. అప్పుడు ఎవరు రాకూడదా? వీళ్ళు వెళ్ళకూడదు, అప్పుడు వాళ్ళు కూడా రాకూడదు. ఏ కృష్ణస్ మనం గమనించాలి. ఇలాంటివి చాలా ఏమున్నాయి మనకి. అడే చెప్పాడు ఎప్పుడో ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం కదా. యేసే సత్యం, యేసే జీవం, యేసులో నువ్వు నడుచుకో. అంతరాత్మ నీకు సత్యాన్ని ఎప్పటికప్పుడు నువ్వు ఏది మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలా బతకాలో మనకి తేటగా లేఖనాలు మనకి. హల్లెలూయా. మనకి ప్రమాణాలతో కూడిన గ్రంథం మనకుంది, వాగ్దానాలతో కూడిన గ్రంథం మనకుంది, ఆజ్ఞలతో కూడిన గ్రంథం మనకుంది, నిబంధనలతో కూడిన గ్రంథం మనకుంది. హల్లెలూయా. మనమేం తాళ్ళు లేని వాళ్ళం కాదు. మనకేమున్నాయి? కట్టడలన్నీ ఉన్నాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గ్రంథంలో ఏం చేయబడి పొందుపరచబడ్డాయి. ఏది ఎలా చెయ్యాలో వివరణాత్మకంగా మన కొరకు ప్రవక్తల చేత దేవుడు రాయించి. హల్లెలూయా. చాలామందికి ఆధారాలు తెలవదు, వాళ్ళకి లేవు. ఏది ఎలా చేయాలో కూడా వాళ్ళకి. కానీ మనకే ఏమన్నాయి? అర్థం మీకు ఇక్కడ? ప్రమాణములతో కూడిన గొప్ప గ్రంథం ఎవరికి ఉంది? హల్లెలూయా.
కాబట్టి ఇలాంటి సత్య స్వరూపైన ఆత్మ మనకి సత్యాన్ని బోధించినప్పుడు సత్యాన్ని మీరు చక్కగా ఆచరణలో పెట్టండి, మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా. మూఢనమ్మకాలు పక్కనడేయండి, పనికిమాలిన పనులు పక్కనడేయండి. సత్యానికే మీరు ఏమి ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, వర్ధిల్లా. సత్య స్వరూపిగా ఆత్మ వచ్చి మనకి ఎక్కడ నడిపిస్తాడనుంది, ఎక్కడికి, సర్వసత్యములోనికి. రైట్, ఇంకో మాట చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. చాలు చాలు, ఇక్కడ జాగ్రత్త మీరు గమనించండి. ఈ వచనంలో చక్కని మాట వ్రాయబడింది కదా, 4వ అధ్యాయము 6వ వచనంలో నేను చదువుతున్నాను. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములోనికి పంపాడు. కాబట్టి ఏమవరంట, దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవునికి నువ్వేమవుతావు. హల్లెలూయా. మనం వారసులు అవ్వాలంటే కుమారులాగా ఉండాలి. కుమారులు ఎవరు, ఏం చేసేవాళ్ళు, అక్కడ రాయబడుతున్నమాట, నాయన తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి. ఏ ఆత్మ పంపించాడు, కుమారుని. ఈ కుమారుని ఆత్మ ఏం చేస్తుంది, నాయనా తండ్రి అని ఏం చేస్తుందంట, మొరపెడుతుంది. హల్లెలూయా. విజ్ఞాపనాత్మ. ఏ ఆత్మ, ఏ ఆత్మ ఇది, విజ్ఞాపనాత్మ. రమపత్రికలో కూడా ఇంకొంచెం స్పష్టంగా ఇస్తాడు, అది కూడా ఒకసారి చూద్దామా. 26వ వచనం, 8వ అధ్యాయం 26వ వచనం. రమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. చూచి సహాయం చేయుచున్నాడు, ఎలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన ఏమండి ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేయు. ఏ ఆత్మ ఇది, అక్కడ కనిపించిన 7 దీపములు 7 ఆత్మలకు సూచన. ఈ యొక్క 7 ఆత్మల్లో ఒక ఆత్మ, ఏ ఆత్మ ఇది, విజ్ఞాపన చెయ్యు. ఏం చేస్తుందంట, మన బలహీనం అయిపోయి అనుకోండి, మన పక్షాన తానే ఏం చేస్తాడంట, విజ్ఞాపన చేస్తాడు. కుమారుని ఆత్మ. యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా, తండ్రి కుడి పార్శ్వము నుండి ఏం చేస్తున్నాడు అన్నది ఇప్పుడు కూడా మీకోసం నా కోసమైన విజ్ఞాపన ఏమండి విజ్ఞాపన చేస్తున్నాడు. అపొస్తలుల కార్యంలో రాయబడింది. ఆయన మన పక్షమున తండ్రికి విజ్ఞాపన. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుమారుని ఆత్మ మన పక్షమున ఏం చేపిస్తుందంట. హల్లెలూయా. ఒక్కొక్కసారి బలహీనం అయిపోతాం, జ్వరం వచ్చేద్ది, లేకలేరు, మోకరించలేరు. అప్పుడు నాయన ప్రభు అంటానికి కూడా ఓపిక కూడా రాదు. కానీ లోనున్న ఆత్మ మూలుగుద్ది, తెలుసా మీకు? ఎప్పుడో మూలిగిందా అంద్రేయ? సొట్ట అంటుందా? మూలిగిద్దా? ఏ ఆత్మ? ప్రభువా కాపాడే, రక్షించు, మూలుగుతూ ఉంటుంది. ఎక్కడ? అది ఎవరు చేస్తారు? అక్కడ మీ బలహీనతలను చూచి ఆత్మ తానే మీ పక్షమున ఏం చేస్తుందంటే విజ్ఞాపన. ఆత్మ మన పక్షమున విజ్ఞాపన. హల్లెలూయా. ఓ రోజు మా ఇంటికాడ నేను బోన్పల్లిలో ఉన్నాను. అప్పుడు తెల్లారి మా నాన్న అడుగుతున్నాను నన్ను, ఏంటిరా రాత్రి 12 దాటిపోయింది, మధ్యరాత్రి కాడ గదిలో ఉండి ఓ ఏడుతో ప్రార్థన చేస్తున్నా వింటరా అన్నారు. ఆయన ఎందుకో బయటకు వచ్చారు. ఎత్తే ఆ టయానికి ఏమని పడుతుందంట, గదిలో నుంచి ఏడుతా, గుమ్మలూరు కోసం ఏంటి ఏడుతా ప్రార్థన చేస్తున్నావేంటి అన్న. నేనేం చేయలేదు ప్రార్థన. అప్పటికే ఆ రోజు శుక్రవారం కొన్ని పరిస్థితులు చూసి బాధేసి ఇంటికి వచ్చి చాలా ప్రార్థన చేసి పొడుకుని పోయాను. కానీ
నేను పడుకున్నాను కానీ ఆత్మ నా పక్షాన్ని ఏం చేస్తుంది, అది ఎవరన్నారు తెలుసా? కొన్నిసార్లు నేను గమనిస్తాను అండి, అక్కడ ఎవరు ఉండరు కానీ ప్రార్థన వినపడద్ది. ఎవరు ఉండరు కానీ ఆ మందిరంలో కొన్నిసార్లు నేను గమనించాను, ప్రార్థనకి ఎవరైనా ఉన్నారు చేసేవాళ్ళు, ఎవరు ఉండరు కానీ అక్కడ ఏమైనా పడుతుంది. గమనించండి, దేవుని ఆత్మ మన బలహీనతలో చూచి తానే మన పక్షమున అలా అన్నాడు కదా అని చెప్పేసి నేను పడుకుంటాను ఆత్మనే చేయమనండి అనే బ్యాచ్ తయారవ్వకండి. ఎప్పుడు చేస్తాడు? మనం ఎప్పుడు బలహీనముగా ఉన్నప్పుడు ఆత్మ తానే చేస్తాడు. ఇది ఏ ఆత్మ చెప్పండి? ఇంకొక ఆత్మ చెప్పేసుకుందామా. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. చాలు. ఏమన్నాడు అక్కడ? ఏ ఆత్మ అంటే ఇది? నిగ్రహము గల. కొన్నిసార్లు కొంతమంది ఏం చేయరు, నిగ్రహించుకోవాలి కదా. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు మీ అందరూ, నిద్ర వచ్చింది అనుకోండి ఎవరికన్నా, ఏం చేయొచ్చు? నిద్రను పోగొట్టుకోవాలంటే మీ దగ్గర సామర్థ్యత ఉంటుంది కదా, ఏం చేయొచ్చు? కుసి నీళ్ళు తాగొచ్చు, లేచి నిలబడచ్చు, అంతే కదా. లేదనుకోండి ఒక గిల్లేసుకోవచ్చు, లేదనుకో వత్త లాంగు మొగ్గ ఒకటి తెచ్చుకున్నారు ఇంకో కంట్లో పెట్టుకోవచ్చు, ఓ మూల రాసేమంటే చాలు ఎగిరిపోద్ది. ఏంటది చెప్పండి? ఏమనుకుంటారు కొంతమంది అంటే, నిద్ర పెట్టింది ఎవరో? భగవంతుడు. రప్పించినప్పుడు ఏం చేయటం మంచిది? ఇప్పుడు కూడా మంచిది. ఏంటి పాస్టర్ గారు అలా అంటాడేంటి? పెట్టింది ఎవరో? భవ్య, అంతేనా? పెట్టింది ఎవరు? ఆయనే. తగ్గితే ఆయనే తగ్గించుకోమను. ఎవరు? అర్థం మీకు ఇక్కడ? సిగరెట్ మానేరా అంటే అడంటాడు దేవుడు మానిపించమనండి. అసలు పుట్టించినోడు ఎవరో? దేవుడు. మరి దొంగతనం మానరంటే అది నా వృత్తి, అది తప్పితే నేనేమి మానిపించితే దేవుడిని మానిపించమనండి. ఎవరు మానిపించాలి? తాగుడికి గురైపోయినాడు ఏమంటాడు చెప్పరా? ఆ కుతి దేవుడు తొలగించితే మానేస్తాను. ఎవరు తొలగించాలి? నీ దగ్గర ఏమి లేదా? నీవు నిగ్రహించుకోలేవా? నిగ్రహించుకు ఆత్మనివ్వలేదా? పాపపు తలంపులు వచ్చి దాన్ని నిగ్రహించుకునే శక్తి నీకు లేదా? చెప్పరా? దేవుడు పుట్టించాడు కోరిక, నేను చేస్తాను అంటే దాన్ని ఏమంటారు? దాన్ని దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు అనందే యాకోబు? ఏ ఆత్మనిచ్చాడు? నిగ్రహాత్మ ఉందా మీకు? నిగ్రహించుకున్నారు ఏదన్నా? సచ్చినా నీ గుమ్మం అడిగెట్టను అన్నారు, పెట్టారా? నేను అడుగుతాను, ఏమ్మా పేదన కదా వాళ్ళు కేకేనండి, నేను కేకేను. వాళ్ళన్న మాట ఇక్కడ గుచ్చుకుంది. ఎక్కడ గుచ్చుకుందండి, నేను కేగాను అంటే దానికి నిగ్రహణ శక్తి ఉంది. మరి దేనికి లేదు? సీరియల్ చూస్తానికి నిగ్రహం లేదా? ఫోన్లో ఎదవశత్త చూస్తానికి ఏం లేదు? దానికి నిగ్రహించుకోలేమా? సిగ్గు లేదా దేనికి? చెప్పరే? కళ్ళు తీపొచ్చేస్తున్నాయి కదా, వేడెక్కిపోతుంది కదా, అయినా ఏం లేదు. చెప్పరే? దేన్ని నిగ్రహించుకోలేవు? చెప్పండి. ఇప్పుడు దేవుడు మీకు నిగ్రహించుకోలేని ఆత్మనిచ్చాడా? బావని నిగ్రహించుకోగలమా? తినాలనుకుంటే తింటాం, తినకూడదు అనుకుంటే వెళ్ళకూడదు వాళ్ళ ఇంటికి అనుకుంటే మానేస్తాం. ఆ అమ్మాయితో మాట్లాడకూడదంటే రూతమ్మ గారు మానేస్తాం. ఎవరి చేతిలో ఉంది? ఇవన్నీ ఆపుకున్నావు, సీరియల్ ఆపుకోలేవా? ఎరా
ఫోన్ ఆపుకోలేరా? ఏం చేయలేం? మనం ఏం చేసుకోలేము? నిగ్రహించుకోలేమా? అంత నిగ్రహించుకోలేకుండా చేశాడు మనల్ని. నిగ్రహించుకుని ఆత్మ ఇచ్చాడంటే దేవుడు. అడగండి, దేవా నేను జయించే ఆత్మ నాకు ఈ విషయంలో నాకు సాయించే. నా వల్ల అయితే కాదు, నువ్వు నిగ్రహించుకుని ఆత్మనిచ్చావు కదా, నిగ్రహ ఆత్మను నాకు అడగండి. మనలో ఒకటే జీవాత్మ ఉంది, కానీ మిగిలిన 6 ఆత్మలు నీకు అవసరమైనప్పుడల్లా నీకు హెల్ప్ చేయడానికి దేవుడు నీకేం చేశాడో తెలుసా? సపోర్ట్గా నీ కొరకు సిద్ధము. హల్లెలూయా! ఎంత ప్రేమగల దేవుడు మన దేవుడు, ఎంత కృపగల దేవుడు, ఎంత ఆలోచన కలిగిన దేవుడు, ఎంత భవిష్యత్తు ప్రణాళిక కలిగిన దేవుడు. హల్లెలూయా! ఏదో గాలికి వదిలేలా సృష్టించి అచ్చోసిన ఆంబోతును వదిలేసినట్టు వదిలేసాడు అంటున్నారు మనల్ని. సృజించి దేవుడు అలా వదల్లా. మన కొరకు దేవుడు గొప్ప ఆత్మలను దేవుడు ఏం చేశాడు? జీవించు ఆత్మని నీలో పెట్టి ఆ ఆత్మ మలినమైపోకుండా పరిశుద్ధ ఆత్మను దేవుడు ఏం చేశాడు? మనకి పాపమును గురించి నీతిని గురించి ఒప్పించి కృపను పొందుకొని అపోస్తులత్వం కలిగి జీవించే అంత ఆధిక్యత ఏది? పరిశుద్ధ ఆత్మ, నిత్యుడుగు ఆత్మ ఏం చేస్తున్నాడు? ఏమండి, నిత్యము మనం మలినాన్ని ఏం చేస్తానే ఉన్నాడు? కడుగుతానే ఉన్నాడు. రోజు శుద్ధి చేస్తానే ఉన్నాడు. రోజు మనం ఎలా కడుక్కున్నామో అంతరాత్మ నువ్వు నడుస్తున్నా కూడా నీతో మాట్లాడుతూనే ఉంది. నువ్వు పడుకున్నా నీతో మాట్లాడుతుంటుంది. నువ్వు కూర్చున్నా కూడా తప్పు అంటుంది. ఎవరో అనలేదా? అనలేదని వాడు చెయ్యత్తండి ఒకసారి. అర్థం మీకు ఇక్కడ? నిత్యుడగు ఆత్మ మనల్ని అనునిత్యము ఆదరణకర్తన ఆత్మ ద్వారా ప్రతిరోజు మనల్ని ఆదరిస్తుంది. సత్యస్వరూపైన ఆత్మ ద్వారా రోజు సత్యాన్ని మనకి తెలియ, ఏది మంచి ఏది చెడు, ఏది అవసరం ఏది అనవసరం ఎవరు నేర్పుతున్నారు? కుమారుని ఆత్మ ద్వారా నాయన ప్రభువా అని మొరపెట్టుకునే ధన్యత అమ్మతో చెప్పుకున్నట్టు, వైద్యుడితో చెప్పుకున్నట్లు ఎవరితో చెప్పుకుంటాం? నిగ్రహ ఆత్మ. నిగ్రహించుకునే దానికి ఏమవుతుంది చెప్పండి? విడుదలవుతుంది. నిన్ను ఏది మానుకోలేవో దాని విషయంలో ఎవరి దగ్గర? ప్రార్థించేవాడు ఒక్కడే నిగ్రహించగలడు దేన్నైనా. ఏం చేయగలడు? కౌన్సిలింగ్లు చాలా చోట్ల ఉన్నాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండి, వ్యసనాల్లో ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. చాలామంది చాలా కౌన్సిలింగ్లు ఉంటాయి. అవన్నీ మనుషులు మార్చగలవా? చైతన్య మార్చగలవా? మార్చలేవు. మోకాళ్ళ అనుభవం ఉన్నవాడు ఏదైనా నిగ్రహించగలడు. దేవుని పాదాలు పట్టుకునేవాడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు, దేవుని సేవకులతో కలిసి దగ్గరగా ఉండి సేవ చేసేవాళ్ళు, పరిచర్యలో సాగేవాళ్ళు ఏం చేయగలరు? నిగ్రహాన్ని కలిగించవచ్చు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నారు? దేవుడు పుట్టించి వదిలేశాడు అనుకున్నారా మీరు ఎవరైనా? ఇప్పుడు చెప్పండి, దేవుడు పుట్టించి వదిలేశాడండి. ఒకవేళ మీ అమ్మ కనేసి పాలన పెళ్లి చేసి వదిలేసిందేమో, కానీ ఈ దేవుడు వదలలేదు. తెలుసా మిమ్మల్ని? ఎవరో మనల్ని వదల్లా. ఇంత గొప్ప విలువైన ఆత్మలు మన కొరకు దేవుడు ఏం చేశాడు? సిద్ధము. అందుకనే అక్కడ రాయబడింది, యోహాను గారు చూస్తున్నాడు, వెలుగుతున్న దీపాలు కనపడుతున్నాయి, 7 దీపములు కనపడుతున్నాయి. ఆ 7 ఏంటంటే ఈ ఆత్మలు. ఆ 7 ఆత్మలు ఈరోజు దేవుడు మన ముందు పెట్టాడు. ఆ 7 ఆత్మలు మనకి సహాయం చేయటం కొరకు, మనలో ఉండటం కొరకు దేవుడు సిద్ధపరిచాడు. కనుక మనందరం మోకరించి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు ఆయన పిల్లలమైన మనతో మాట్లాడిన మాటల్ని ఒక్కొక్కరము పరిశీలన చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. మంచి నాన్న, సర్వాధికారి అయిన ప్రభు, ఈరోజు ఆయన పిల్లలమైన మనతో మాట్లాడుతున్న మాటల్ని ఒక్కసారి మన హృదయాల్లోకి తీసుకుందాం. యేసయ్యా నాయనా, నీవు ఆ 7 ఆత్మలను యోహాను గారికి చూపించావు దేవా. ఎందుకు అంటే మా కొరకే 7 ఆత్మలను నీ సముఖంలో సిద్ధపరిచావు. జీవాత్మ మాలో జీవింప చేస్తుంది దేవా.
నాయన పరిశుద్ధాత్మ మమ్మల్ని పవిత్రపరుస్తుంది, ఒప్పింపు చేస్తుంది. నిత్యుడుగా ఆత్మ నిత్యము మా కలంకములను కడిగి వేస్తుంది. నాయన ఆదరణకర్త ఆత్మ మమ్మల్ని ఆదరిస్తూ ఉంది. సత్యస్వరూప ఆత్మ మమ్మల్ని నడిపిస్తూ ఉంది. అయ్యా కుమారుని ఆత్మ మమ్మల్ని మొరపెడుతుంది, విజ్ఞాపన చేపిస్తుంది. అయ్యా నాయన నిగ్రహించే ఆత్మ నిగ్రహించుకునే శక్తిని మాకు ఇస్తుంది. తండ్రి, ఈరోజు నీకు ఏది అవసరమో దాన్ని అడుగు దేవుణ్ణి. ప్రభువా నాకు నిగ్రహించాలి, నిగ్రహించే శక్తి నాకు అడగండి. దేవుడు మోకరించి ప్రార్థన చేసుకోండి, తల్ల పైకెత్తి ప్రార్థన చేయండి. ఎవరు